హౌ టు గెట్ 6 LPA ఇన్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 6 lakhs ప్యాకేజ్ పర్ యానం అనేది మనం ఎలా తెచ్చుకోవాలి. చాలా మంది డిజిటల్ మార్కెటింగ్లో ఈ ప్యాకేజెస్ ఉంటాయా లేవా అనేది కొంతమందికి బిలీవ్ కూడా ఉండదు, రైట్? బట్ ఐ విల్ షో యూ ఎగ్జాక్ట్ మ్యాప్. మార్కెట్లో 6 LPA కాదు, 15 LPA కూడా. సో వీ హ్యావ్ ద ఆఫర్స్. సో ఈ రోడ్ మ్యాప్ అనేది డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఆస్పిరెంట్కి విచ్ ఇస్ మోర్ హెల్ప్ఫుల్. గో విత్ ద ఫస్ట్ వన్, లెర్న్ హై పేయింగ్ స్కిల్స్. గుర్తుపెట్టుకోండి, డిజిటల్ మార్కెటింగ్లో రెగ్యులర్ ప్యాటర్న్లో మనం స్కిల్ అనేది నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేర్చుకుంటున్న డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో 90% ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ ఆల్మోస్ట్ ఎగ్జాస్టెడ్. లెట్స్ ఫోకస్ ఆన్ ద న్యూ జనరేషన్ డిజిటల్ మార్కెటింగ్. జన్ ఏఐకి సంబంధించింది కావచ్చు, ఏఐ ఇంటరాక్టివ్కి సంబంధించింది కావచ్చు, అడ్వాన్స్డ్ ఏఐ మార్కెటింగ్ సంబంధించింది కావచ్చు, అండ్ హై పేయింగ్ స్కిల్స్. మోస్ట్లీ ఇట్స్ ఆల్ అబౌట్ ది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్, PPC మార్కెటింగ్ అండ్ అనలైటిక్స్. సో ఈ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో కూడా విత్ ఏఐ ఈ స్కిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. జస్ట్ ఫోకస్ ఆన్ ద హై పేయింగ్ స్కిల్స్, వీటి మీదే ఫోకస్ చేయండి. దెన్ గో విత్ ద బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియో. యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్గా గుర్తుపెట్టుకోండి, డిజిటల్ మార్కెటర్గా మనం కెరీర్ స్టార్ట్ చేస్తున్నాము అంటే అవర్ ప్రొఫైల్ షుడ్ బి విజిబుల్ ఆన్ ది ఆన్లైన్. కొంతమందికి షై ఫీలింగ్ అనేది ఉంటుంది. లింక్డ్ఇన్ అకౌంట్ ఓపెన్ చేసినా కానీ నా ఫోటో నేను ఎందుకు డిస్ప్లే చేయించాలి అనేసి అనుకుంటారు. డోంట్ డూ దాట్. ఇఫ్ యు ఆర్ ఏ డిజిటల్ మార్కెటర్, యూ షుడ్ బి ఏ విజిబుల్ టు ద ఆన్లైన్ మార్కెటింగ్. మీ ప్రొఫైల్ అనేది విజిబుల్ అనేది ఉండాలి. Got it? Build your own portfolio. మీరు చేసిన వర్క్స్ ఏదైతే ఉన్నాయో వాటి కేస్ స్టడీస్ అండ్ రిజల్ట్స్ అండ్ వెబ్సైట్, మీ ఓన్ పోర్ట్ఫోలియో అనేది పబ్లిక్ డొమైన్ కి విజిబుల్ గా ఉండాలి. థర్డ్ వన్, టార్గెట్ టాప్ కంపెనీస్. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ఇన్స్టిట్యూషన్స్ లో కావచ్చు, లేదు అంటే థర్డ్ పార్టీ ఏజెంట్స్ మీద ఎప్పుడు రిలై అవ్వద్దు. ఫోకస్ అండ్ టార్గెట్ ఓన్లీ ఆన్ ద టాప్ కంపెనీస్. స్మాల్ కంపెనీస్ ఎప్పటికీ మనకి 6 LPA కాదు, 3 LPA కూడా ఇవ్వు. ఫోకస్ ఆన్ ద టాప్ కంపెనీస్, స్టార్టప్స్, MNCs, జాబ్ పోర్టల్స్. జాబ్ పోర్టల్స్లో కూడా స్టార్టప్ అండ్ MNCస్ని మాత్రమే ఫోకస్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ రీచ్ ద 6 LPA ప్యాకేజ్. ఫోర్త్ వన్ ఈజ్ స్టాండ్ అవుట్ అండ్ లౌడ్. మార్కెట్లో మనం స్కిల్ నేర్చుకున్న తర్వాత మన రెజ్యూమ్ అనేది మాట్లాడాలి. ఓకే, మన CV మాట్లాడాలి. యాజ్ ఎ బిగినర్, రెజ్యూమ్ అనేది ఎక్కువగా మన రిజల్ట్స్ గురించి చెప్తూ ఉండాలి. మన పర్సనల్ బ్రాండ్ ఏంటో సో మార్కెట్కి తెలియాలి. లింక్డ్ఇన్లో మనం ఏం చేస్తున్నాము అనేది స్ట్రాంగ్ విజిబిలిటీ అనేది ఉండాలి. గుర్తుపెట్టుకోండి, లింక్డ్ఇన్ ఈజ్ ద ఫ్యూయల్ ఫర్ ద పర్సనల్ బ్రాండ్. లింక్డ్ఇన్ ఈజ్ ద ఫ్యూయల్ ఫర్ ద టు గెట్ హై పేయింగ్ సాలరీస్. మీరు లింక్డ్ఇన్లో ఉండే మీ సోషల్ మీడియా ప్రెజెన్స్ని బట్టి మీ HR విల్ డిసైడ్. లింక్డ్ఇన్లో ఉండే మీ ప్రొఫైల్, మీ అబౌట్ డిస్క్రిప్షన్, మార్కెట్ విల్ డిసైడ్ వాట్ యూ హ్యావ్ ద స్కిల్ ఇన్ ద డిజిటల్ మార్కెటింగ్. మార్కెట్కి మన స్కిల్స్ అనేది స్ట్రాంగ్గా విజిబిలిటీ అనేది చూపించండి. ద ఫైనల్లీ విన్ ద జాబ్. కస్టమ్ అప్లై, ఇంటర్వ్యూ రెడీ, నెగోషియేట్ స్మార్ట్. వాట్ ఈస్ ద కస్టమ్ అప్లై? చూడండి, ఈ 6 LPAకి సంబంధించిన జాబ్స్ ఎక్కడ మార్కెట్లో ఉంటాయి అంటే మెజారిటీ ఆఫ్ ది స్టార్టప్ అండ్ PPC మార్కెటింగ్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అండ్ 360 degrees ఆఫ్ ది ఫుల్ స్టాక్ డిజిటల్ మార్కెటింగ్. హై పేయింగ్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత వాటి ప్రూవెన్ స్ట్రాటజీలో మార్కెట్కి అండర్స్టాండబుల్ వేలో కంపెనీకి ఎలాంటి బెనిఫిట్ చేస్తున్నాము అనేది మనము ఏ విధంగా షోకేస్ చేస్తున్నామో అలాంటి కంపెనీస్ మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి, వాటికి కస్టమైజేషన్ మన ప్రొఫైల్ ఏ విధంగా చేసుకొని మనం సెండ్ చేయాలి అనేది దట్ ఈస్ ద గేమ్ చేంజర్. ఇలాంటి కంపెనీస్ ఎప్పుడైనా కానీ ఇంటర్వ్యూ రెడీ మోడ్లోనే ఉంటాయి. మనం అప్లై చేసిన వెంటనే ఇంటర్వ్యూస్ అనేది షెడ్యూల్ చేస్తూ ఉంటారు. ఆఫర్స్ కూడా సేమ్ అలాగే చేస్తూ ఉంటారు. నెగోషియేట్ ద స్మార్ట్, దట్ ఈస్ ఆల్ అబౌట్. లెట్స్ ఎగ్జాంపుల్ 6 LPA, మార్కెట్ 3 LPA చేసింది, 4 LPA చేసింది. దాన్ని మనం ఏ విధంగా నెగోషియేట్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ఆల్ అవర్ ఇండివిజువల్ స్కిల్స్. ఓకే, సో విత్ దిస్ రూట్ మ్యాప్ యూ కెన్ గెట్ 6 LPA in the digital marketing. Do the best practice with the Digital Behavior Alpha community and all the best.